హైదరాబాద్ నార్సింగ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నార్సింగి మూవీ టవర్ దగ్గర స్తంభాన్ని ఢీకొట్టింది కారు. ఈ ప్రమాదంలో 6 ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఇద్దరు స్టూడెంట్స్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వాళ్ళ పరిస్థితి తీవ్ర గాయాలతో వాళ్ళు ప్రస్తుతం హాస్పిటల్కి చికిత్స పొందడం జరుగుతోంది. విద్యార్థులు MGIT కాలేజీకి చెందిన వారిగా గుర్తించారు. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు 6 విద్యార్థులు. అతివేగమే ప్రమాదానికి కారణమంటూ పోలీసులు చెప్పడం జరుగుతోంది. గండిపేట నుంచి కాలేజీకి వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. RTV స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. అక్కడ వాస్తవ పరిస్థితి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్త తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. హైదరాబాద్ నార్సింగ్లో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. నార్సింగి మూవీ టవర్ దగ్గర స్తంభాన్ని ఢీకొట్టింది కారులో 6 ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రయాణం చేయడం జరుగుతుంది. TS 08EZ4289 ఐ గెస్. ఒకసారి మీరు చూడొచ్చు. ఆ విద్యార్థులకు సంబంధించిన ID కార్డ్స్. MGIT మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన విద్యార్థులు 6. ఒక్కసారిగా ఆ విద్యార్థులు స్పాట్లోని 6 ఆ ప్రమాదానికి గురి కావడం ఆందోళన కలిగించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. అక్కడ పరిస్థితిని సమీక్షించారు. దాంతోపాటు వెంటనే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ని ప్రారంభించారు. ముందుగా ప్రమాదం జరిగిన వారిని సమీప హాస్పిటల్కి తరలించారు. అక్కడ JCBలు కావచ్చు, ప్రొక్లైనర్స్ కావచ్చు అక్కడికి చేరుకున్నాయి. ఆ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు. ఒక్కసారి విజువల్స్ చూస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చంటూ కూడా ముందుగా అంచనా రావడం జరుగుతోంది. హైదరాబాద్ నార్సింగ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఆలోచించండి. 6 విద్యార్థులు, మరి ముఖ్యంగా తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు ఆ పిల్లల మీద. బయటికి వెళ్ళిన సందర్భంలో పిల్లలు ఎవరైనా క్షేమంగా తిరిగి రావాలని ఏ కుటుంబం అయినా కోరుకుంటుంది. అందులో 6 ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే ఇంకా మహా అయితే ఇంకా 2 నుంచి 6 ఏళ్లలోపు ఈ దేశానికి వాళ్ళ వంతు ఏదో ఒక సాయం అందించేవాళ్ళు, ఆ కుటుంబానికి అండగా నిలిచేవాళ్ళు. ఆ 6లో 2 ఘటనా ప్రదేశంలోనే ప్రాణాలు కోల్పోవడం ప్రస్తుతం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేస్తోంది. మరో 4 పరిస్థితి వాళ్ళకి తీవ్ర గాయాలవ్వడం జరిగింది. విద్యార్థులు MGIT కాలేజీకి చెందిన వారిగా గుర్తించారు. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఒక్కసారి ఆలోచించిన తల్లిదండ్రులు ఎన్ని కలలు కని ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ డ్రీమ్స్ ఏ స్థాయిలో ఉండుంటాయి. అతివేగమే ప్రమాదానికి కారణమంటూ భావించడం జరుగుతోంది. 6 ఒక కారులో వెళ్ళడం బహుశా ఆ ప్రమాదాన్ని ఊహించుకుంటేనే ఒళ్ళు గగ్గురుపాటు గురవుతుంది. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు కూడా మొత్తం 4 కూడా కుటుంబాన్ని ఆదుకుంటారు, లేకపోతే కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తారు. కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్థులు వాళ్ళ ID కార్డుల ఆధారంగా వాళ్ళ ఐడెంటిటీని గుర్తించడం జరిగింది. ఒక్కసారిగా ఈ కథనం చూసిన తర్వాత, ఈ ఘటన జరిగిన తర్వాత ఆ కుటుంబం ప్రస్తుతం విషాదంలో మునిగిపోయింది. ఆ బ్యాగ్స్ మీరు చూడొచ్చు. పల్టీలు కొట్టి స్తంభాన్ని ఢీకొట్టిందంటే ఏ స్థాయిలో వాళ్ళు అతివేగంతో వెళ్ళుంటారనేది చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. సంతోషం, దాంతోపాటు ఆనందం, ఆ సరదా, ప్రతి దానికి ఒక పరిధి ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ని దాటి వెళ్తే, ఇంకా చెప్పాలంటే ఆ లిమిట్ని అతిక్రమిస్తే ఫ్యాంటసీ అనుకోండి, లేకపోతే మనం ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నప్పుడు చిన్న ఆ పిచ్చ ఎంజాయ్ అంటూ ఉంటారు, ఆ కిక్ అంటూ ఉంటారు. బహుశా ఇది కరెక్ట్ పదమేమో. ఆ కిక్ మీ ప్రాణాల మీద తీసుకొస్తూ ఉంటాయి. బహుశా ఆ కిక్ ఈరోజు మీకు కిక్ అనిపించవచ్చు, దీంతో ఒక్కసారి ప్రయత్నం చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇటువంటి కిక్లు మీ ప్రాణాలను కిక్ చేసే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఒక్కసారి ఇంటిని ఆలోచించుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. TG 08EG4929 వెహికల్ అది. ఒకసారిగా ఘటనా ప్రదేశంలో విషాదం నెలకొంది. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది? అట్ ద సేమ్ టైం ఘటనకు సంబంధించి అక్కడ పోలీసులు ఏమంటున్నారు? విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించడం జరిగిందా?
ఎస్, కోకాపేట్ మూవీ టవర్స్ దగ్గర తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకవైపు స్టూడెంట్స్ ఉన్నారు కూడా, ఎవరైతే ప్రయాణిస్తున్నారో దాంట్లో ప్రధానంగా యువకులు 6 మంది ఉన్నారు కూడా అని తెలుస్తుంది. తీవ్ర గాయాలైన స్పాట్ లో 2 చనిపోయారు, మిగతా 4 హుటాహుటిగా ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారని తెలుస్తుంది. కాలేజ్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఓవర్ స్పీడింగ్ ప్రధాన కారణం అని కూడా ఇన్వెస్టిగేషన్ భాగంలో అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా గతంలో కూడా సేమ్ ప్లేస్ లో ఇంకో యాక్సిడెంట్ జరిగిందని కూడా మొత్తం మీద తెలుస్తుంది. సేమ్ కోకాపేట్ మూవీ టవర్స్ లోనే గత 20 days బ్యాకే తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇదంతా కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకవైపు తీవ్రంగా ఓవర్ స్పీడింగ్ లో రావడం, దాని తర్వాత అక్కడ ఉన్న డివైడర్ ని బలంగా ఢీ కొట్టడము, కార్ ఎగసి పడడము, ఆ ప్రమాదం చోటు చేసుకుని దాని తర్వాత ప్రధానంగా 2 యువకులు మాత్రము స్పాట్ లో చనిపోయారు, మిగతా 4 మాత్రం తీవ్రమైన గాయాలైనాయి. వాళ్ళని హుటాహుటిగా హాస్పిటల్ కి తరలించారని కూడా మొత్తం మీద తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా ఒకటే కాలేజ్ కి చెందిన వాళ్ళు. MGIT అంటే మహాత్మా గాంధీ ఇంటర్నేషనల్ ఆఫ్ టెక్నాలజీ కాలేజ్ లో చదువుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా 6 members అంటే కెపాసిటీకి మించి యూజువల్లీ కాస్ట్ లో 4-5 కన్నా ఎక్కువ కూర్చోకూడదు. జస్ట్ 4 members అలౌడ్ అయినప్పటికీ కూడా వాళ్ళు 6 కలిసి ఏదైతే కార్, షిఫ్ట్ కార్, ఓల్డ్ మోడల్ అని కూడా తెలుస్తుంది, దాని లోపల కూర్చొని ప్రయాణించారు. దీంట్లో ప్రధానంగా హేమ, సాయి తేజ, హర్షవర్ధన్, శ్రీకర్, శేఖర్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. మరోవైపు గుర్రం వివేక్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఉన్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. వెంటనే హాస్పిటల్ కి ఆ 4 షిఫ్ట్ చేశారు. ప్రధానంగా ఒకసారి మనం RTV విజువల్స్ లో చూస్తున్నట్టయితే కూడా కారు మొత్తం కూడా తుక్కు అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఎంత ఓవర్ స్పీడింగ్ లో ఉన్నారంటే ఏ విధంగా డ్రైవింగ్ చేశారనేది కూడా ప్రస్తుతము పోలీసుల విచారణ కొనసాగుతుంది. వెంటనే పోలీసులు అక్కడ చేరుకున్నారు. ఆ తర్వాత క్లూస్ టీమ్స్ వచ్చి కూడా ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా అయినప్పటికీ కూడా తల్లిదండ్రులకు కడుపు కోతనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎదిగిన పిల్లలు ఎంతో చదువుకొని ఒక ఇంజనీర్ కాలేజ్ లో బాగుపడతారని అనుకుంటూ ఉంటాం, కానీ ఇటువంటి ఘటన ఏ ఇంట్లో జరగొద్దు అని కూడా పూర్తిగా స్థానికులు చెప్తున్నారు. అక్కడ ఉన్న స్థానికులు కూడా వెంటనే కంగు తిన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్ పెట్రిషియా, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆ ఘటనా ప్రదేశంలో ఆ విజువల్స్ చూస్తే కనుక నిజంగా గుండె ద్రవించకపోతూ ఉంటుంది. ఎందుకంటే కిక్, ఆ సరదా, ఆ ఒక్క పదం కోసం ఎంత అతివేగంతో వెళ్తున్న సందర్భం మీరు చూస్తే పూర్తిగా ఆ ముందు భాగం నుజ్జు అయిపోయింది, అద్దాలు పగిలిపోయాయి. ముందు భాగం అయితే ముఖ్యంగా ఆ ఫ్రంట్ బాడీ చూడండి ఏ స్థాయిలో, అంటే అంత అతివేగంతో వెళ్ళుంటారు, ఎంత అతివేగంతో వెళ్ళుంటారు. మరి ముఖ్యంగా రైట్ సైడ్ పార్ట్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు పూర్తిగా నుజ్జు అయిపోయింది. టాప్ అయితే పూర్తిగా నలిగిపోయిందంటే ఎంత అతివేగంతో వెళ్ళుంటారు. 6 అంటే బహుశా డ్రైవర్ సీట్లో ఒకరు, దాంతోపాటు పక్క సీట్లో ఒకరు, 2 అంటే డ్రైవర్ సీట్లో ఒకరు, ఆ పక్క సీట్లో ఒకరు, వెనకాల 4 అంటే పూర్తిగా కిక్కిరిస్తున్న పరిస్థితి అనేది చెప్పుకోవాలి. అలాంటి సందర్భంలో లిమిటెడ్గా వెళ్ళుంటే సాధారణంగా చూస్తూ ఉంటాం, ఒక చిన్న స్పేస్ దొరికిందంటే చాలు రై 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 అని వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకని? ఎక్కడ బోర్డులు చూస్తూ ఉంటాం, వేగం కన్నా ప్రాణం మిన్నా అని చెప్పి. ఆ లైట్లే మనకేముంది, నేను చాలా సూపర్గా డ్రైవ్ చేస్తూ ఉంటా, గుడ్, గ్రేట్. బట్ ఆ సూపర్ డ్రైవింగ్ రిస్క్ వచ్చినప్పుడు, ప్రమాదాన్ని వచ్చినప్పుడు కాపాడగలతా? కోరుండి తెచ్చుకునే ప్రమాదాన్ని కాపాడగలతా? ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఈ ఘటనకు మాత్రమే పరిమితం కాదు. చాలా సందర్భాల్లో ఒక్కసారి అలా రోడ్ల మీదకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు, మరి ముఖ్యంగా హైవేస్ కావచ్చు, లేకపోతే కాస్త స్పేషియస్గా కావచ్చు, లేకపోతే ఫ్రీగా ఉన్న రోడ్ల మీద రాత్రిపూట వెళ్ళే ప్రయత్నం చేస్తే ఎంత స్పీడ్తో ఓవర్ స్పీడింగ్, అలాంటప్పుడు అనిపిస్తూ ఉంటుంది అక్కడ చిన్న స్పీడ్ బ్రేకర్ పెడితే బాగుంటుందేమో. బట్ అక్కడ స్పీడ్ని లిమిట్ ఇస్తోంది కూడా. స్పీడ్ ఇచ్చే సందర్భంలో కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఆ స్పేస్లో అక్కడ ఆ లిమిట్లోనే వెళ్ళాలి, అది దాటి వెళ్ళిపోతుంటారు. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, ఇక్కడ 60 అని ఉంటుంది, 40 అని ఉంటుంది, ఆ లిమిట్లో వెళ్తే సరిపోతుంది అక్కడ. కానీ కళ్ళ ముందే ఒక మెరుపు వేగంతో వెళ్ళిపోతూ ఉంటారు. బైక్ల గురించి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, కార్లు కూడా అదే స్థాయిలో ఉన్న పరిస్థితి. ఆలోచించే ప్రయత్నం చేయండి, ఎందుకంటే వేగమా ప్రాణమా, ఈ 2 ఒక కుడి చేయి ఒక ఎడం చేయిలో పెట్టుకొని ఆలోచించే ప్రయత్నం చేయండి. ఏ చేయి కిందకి వెళ్ళిపోతుందో ఆలోచించే ప్రయత్నం చేయండి, ఏ చేయి పైకి తేలుతుందో ఆలోచించే ప్రయత్నం చేయండి.
ఒక త్రాసులో రెండింటిని వేసుకునే ప్రయత్నించండి. మనసులో ఆ తూకం వేసుకుని ప్రయత్నించండి. ఆలోచించండి. జస్ట్ ఒక సెకండ్ ఆలోచిస్తే కనుక ఎంతమంది మీ మీద ప్రెషర్ పెట్టినా మీరు వేగంగా వెళ్ళరు, ఆ స్పీడ్గా వెళ్ళే ప్రయత్నం చేయరు. ఈరోజు ఆ స్పీడ్ ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మిగతా 4 ప్రస్తుతం తీవ్ర గాయాలతో వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందడం జరుగుతోంది. వాళ్ళందరూ కూడా, ఈ 6 కూడా బీటెక్ ఫస్ట్ ఇయర్. దాంట్లో కొంతమంది కంప్యూటర్ సైన్స్ అనేది వాళ్ళ ఐడెంటిటీ కార్డ్ బట్టి అర్థమవుతోంది. అంటే అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు ఇంకొక 3 ఏళ్ళు కష్టపడిన తర్వాత దేశానికి వాళ్ళ వంతు ఒక సాయము, వాళ్ళ కుటుంబానికి దనిగా నిలిచే అవకాశం ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ సిఎస్కి ఇప్పుడు ఎంత స్కోప్ ఉంది, ఎంత వేగంగా వెళ్తోంది ముందుకు భారతదేశం కూడా. అటువంటి సందర్భంలో ఆ వాయువేగంతో వెళ్ళాల్సిన వాళ్ళు ఆ వేగాన్ని కారు మీదో లేకపోతే వాహనాల మీద చూపిస్తే ప్రాణాలు తోడేస్తూ ఉంటే వేగం, నిజంగా ఆ ఘటన, ఇలాంటి ఘటనలు చూసినప్పుడు తీవ్ర కలవరపడుగురే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం ఆ కుటుంబానికి మాత్రమే పరిమితం కాదు. ఎందుకంటే ఒక తెలివైన విద్యార్థి కనుక దేశానికి చదువుకున్న తర్వాత బయటకు వస్తే ఒక్కసారిగా ఏమో హూ నోస్ దాంట్లో ఎవరు ఏ స్థాయిలో దేశానికి ఉపయోగపడే వాళ్ళు ఉంటారో. అలాంటిది ఆ ప్రాణం ఈరోజు లేకపోవడం తీవ్రమైన విషాదం. కేవలం ఆ కుటుంబానికి మాత్రమే పరిమితం కాదు, సమాజానికి కూడా. మీరు చూడొచ్చు, కంప్యూటర్ సైన్స్, అలాగే కంప్యూటర్ సైన్స్ 4 కూడా కంప్యూటర్ సైన్సే స్టూడెంట్స్కి సంబంధించి. దాంట్లో ప్రస్తుతం ఐడెంటిటీ కార్డ్స్ మనం చూస్తే అర్థమవుతోంది. ఈ 6లో 2 ప్రస్తుతం ఆ ఘటనా ప్రదేశంలోని మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురిచేసింది. దీని మీద చలాన్ కూడా ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. TS08EG4929 దీని మీద కనుక చలాన్లు చూస్తే ఆల్రెడీ 3 చలాన్లకు సంబంధించి దీంట్లో చూపించడం జరుగుతోంది. అలాగే నో పార్కింగ్కి సంబంధించి కూడా దీంట్లో మెన్షన్ చేసిన పరిస్థితి ఉంది. ఈ ఘటన ఒక్కసారిగా షాక్కి గురిచేస్తుంది ఆ కుటుంబాన్ని. కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దయచేసి వేగం కన్నా ప్రాణం మిన్న. గుర్తుపెట్టుకోండి, ఆచరించండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.